హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఎన్నికలు ముగిసి వారం దాటింది. ఈ నేపథ్యంలో వరుసగా జరుగుతున్న విశ్లేషణలు, క్షేత్రస్థాయిలో ఆయా పార్టీలు, కూటమి నేతలు అందరూ చేసుకుంటున్న క్రాస్ చెక్తో పిక్చర్ ఒక క్లారిటీ వస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా జూన్ 4 వరకు మాత్రం ఈ సస్పెన్స్కు తెరపడే అవకాశం లేదు. ఈ మెలోడ్రామా కంటిన్యూ అవ్వాల్సిందే. అయితే ఈ గ్యాప్లో కొన్ని జాతీయ పత్రికలు సంచలన కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అధికారం, ఆయన అంత ధీమాగా చెప్పడానికి కారణం ఏంటన్న దాని మీద చాలా రకాల సర్వేలు, కొన్ని రకాల జాతీయ పత్రికల కథనాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అందులో ఒకటి కీలకమైంది ఇండియా టుడే మ్యాగజైన్ స్టోరీ అనమాట. మహిళా శక్తి జగన్కు జై కొట్టింది, ఇండియా టుడే సంచలన కథనం. ఒక్కసారి ఆ కథనం ఏందో చూసిన తర్వాత మళ్ళీ మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది ఇండియా టుడే మ్యాగజైన్ అంటే పోస్టర్ అనమాట. ఇందులో ఏమి ఇచ్చారంటే వై ద షీ ఓట్స్ మ్యాటర్స్. మొత్తం భారతదేశ వ్యాప్తంగా మహిళా ఓటర్లు తీసుకున్న నిర్ణయమే ఆయా ప్రభుత్వాలను నెలకొల్పుతున్న అన్న కోణంలో వీళ్ళు రాసిన ఆర్టికల్. విత్ ఏ సైలెంట్ రివల్యూషన్ ఇన్ టర్న్అవుట్, ఉమెన్ పవర్ విల్ బి ఏ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఎలక్షన్ 2024. సో ఉమెన్ పవర్ అంటే మహిళా శక్తి ఒక నిర్ణయాత్మక శక్తిగా పనిచేయబోతుంది 2024 ఫలితాలకు సంబంధించి. అటు మోడీ సర్కార్ కావచ్చు, ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన తీర్పుకు సంబంధించి మ్యాండేట్ ఏదైతే ఉందో దానికి కీలకంగా మహిళల ఓటు బ్యాంకే కీలకంగా మారబోతుంది అన్నది ఇండియా టుడే మ్యాగజైన్ స్టోరీ అనమాట. ఇందులో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిన కొన్ని పాయింట్స్ ఏంటంటే ఆంధ్ర అప్హిల్ బ్యాటిల్ ఫర్ జగన్. సో ఆంధ్ర అనేది మహిళా ఓటర్లు నిర్ణయించబోతున్నారు, అది జగన్కు ప్రోగా ఉండబోతుంది అన్నది ఈ మ్యాగజైన్ స్టోరీ సారాంశం అనమాట. ముంబై నార్త్ పీయూష్ గోయల్స్ చామ్ అఫెన్సివ్, మధ్యప్రదేశ్ బీజేపీ సెక్యూర్స్ ఇట్స్ బ్యాషన్. సో ఈ మహిళల ఓటు కారణంగా మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ ఒక క్లియర్ ఎడ్జ్ తీసుకోబోతున్నది అన్నది వీళ్ళ కథనం అనమాట. ఇక ఇందులో వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే మ్యాండేట్ 2024 ఆంధ్రప్రదేశ్, ఏ టఫ్ ఫైట్ ఆన్ జగన్స్ హ్యాండ్స్. ఎన్ చంద్రబాబు నాయుడు's టీడీపీ మ్యాచెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి's వైఎస్ఆర్సీపీ ఇన్ ఓటర్స్ అవుట్ రీచ్ ఫర్ లోక్సభ అండ్ అసెంబ్లీ పోల్స్, బట్ హిస్ వెల్ఫేర్ స్కీమ్స్ మే గివ్ జగన్ ఆన్ ఎడ్జ్ బై అమర్నాథ్ కే మీనన్. అమర్నాథ్ కే మీనన్ అనే వ్యక్తి రాసిన సంచలన కథనం ఏంటంటే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమానంగా పోటీ పడ్డా, మ్యాచ్ చేసే ప్రయత్నం చేసినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి అవి క్లియర్ ఎడ్జ్ ఇచ్చినాయి. మహిళా ఓటు బ్యాంక్ అంతా సాలిడ్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పడ్డదన్నది మ్యాగజైన్ స్టోరీ క్లుప్తంగా సారాంశం అనమాట. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే ది స్టేజ్ వాజ్ సెట్ ఆన్ హార్ట్. అంటే సమ్మర్లో జరిగిన ఈ ఎన్నికల వేడిలో కూడా జగన్మోహన్ రెడ్డి క్లియర్ ఎడ్జ్ తీసుకున్నాడు. సమ్మర్స్ డేస్ ఇన్ హిందూపూర్ ఇన్ ది అరైడ్ అనంతపూర్ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేర్ యువజన సమైక్య రైతు పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేడ్ ప్యాషనేట్ అప్పీల్ ఆన్ May 4th to voters about the state's controversial land titling act of 2023. Your child is a land giver, not a land grabber, he said, referring to himself and what his rival Chandrababu Naidu of the Telugudesam party has called the legislation that has sparked some concerns with transparency. Beware of all the lies spread by Chandrababu Naidu out of desperation to come to power. The Land Titling Act is a law made by the union government by which farmers will have full rights over their lands. Your child will make sure that farmers continue to own their lands and are not troubled in any way అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కౌంటర్. వాస్తవానికి మనం చూసినాం మే ముందు వరకు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ అయినాయి, పార్టీ అభ్యర్థుల మ్యాచింగ్ జరిగింది, మేనిఫెస్టోలను జనం బేరీజ్ వేసుకునే క్రమం చూసినాం. ఏ రకంగా చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు, అలాగే సిద్ధం సభలకు, రోడ్ షోలకు బ్రహ్మరథం పట్టినారు. ఎక్కడికి పోయినా హారతులు పట్టిన సీన్స్ ఇవన్నీ కనిపించినాయి. ఈ గ్యాప్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు సంబంధించి దేశం మొత్తం ఆసక్తిగా చూసిన సందర్భం కూడా మనం చూసినాం. టీవీల ముందు అతుక్కుపోయి ఒక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎట్లయితే తిలకిస్తారో, ఐపీఎల్ మ్యాచ్ని ఎంత కాన్సన్ట్రేషన్తో చూస్తారో ఆ రకంగా కొన్ని లక్షల మంది టీవీలకు అతుక్కుపోయి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను చూశారు. ఆ తర్వాత రిలీజ్ అయిన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోతో మ్యాచ్ చేసుకున్న తర్వాత ఏ రకంగా చూసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి
బయట పెట్టిన మేనిఫెస్టోతో టీడీపీ మేనిఫెస్టో అసలు సరితూగలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తాయిలాల కంటే మించి చంద్రబాబు నాయుడు ఇవ్వడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీయడం ఖాయమన్న కంక్లూజన్కు అందరూ వచ్చారు. పలు సందర్భాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తా వచ్చారు ఏమని, ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే ఇంచుమించు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇందులో కొన్ని పథకాలను ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే, ఎట్లా లేదన్నా ఒక 70,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ఆయన జనానికి అప్పీల్ చేశారు. క్లారిటీగా అంటే బడ్జెట్ ఎంత ఉంది, ఖర్చులు ఎంత, అభివృద్ధికి ఎంత, సంక్షేమానికి ఎంత అన్నది మొత్తం పిన్ టు పిన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. దాంతో జనాల్లో ఒక రకమైన ఆలోచన రేకెత్తింది. దాంతోపాటు టీడీపీ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో ఎప్పుడైతే రిలీజ్ అయిందో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల విలువ ఇంచుమించు అంటే ఫస్ట్ ఏడాదిలోనే ఇంచుమించు 1,76,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా అమలు చేయాల్సిన 4,000 రూపాయల పెన్షన్, అది కూడా ఏప్రిల్ నుంచే ఇస్తామని ఏదైతే చెప్పిండో దాంతో కలుపుకొని గవర్నమెంట్ ఉద్యోగులకు, ఆశా వర్కర్లకు ఇట్లా అన్ని వర్గాలకు కలుపుకుంటే 1,76,000 కోట్ల రూపాయలు అవసరమవుతామని చెప్పి ఆర్థిక నిపుణులతో సహా చాలామంది చెప్పారు. దీంతో ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగుల్లో అలజడి రేగింది, మరోవైపు మహిళల్లో కూడా చంద్రబాబు వస్తే ఈ సంక్షేమ పథకాల్లో కోత విధించడం ఖాయం, అలాగే కరెంటు బిల్లులు, బస్ ఛార్జెస్, పెట్రోల్ రేట్లు, నిత్యావసర సరుకుల ధరలు పెంచడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో మహిళల ఓటు బ్యాంక్ అన్నది కీలకంగా మారింది. ఇక పోలింగ్ నాడు మీరు చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తొలి గంటలోనే అంటే పోలింగ్ స్టార్ట్ కావడానికి మాక్ డ్రిల్ జరుగుతున్న సందర్భంలోనే చాలామంది మహిళలు, వృద్ధులు పోలింగ్ స్టేషన్లలో క్యూ కట్టిన సందర్భాల్లో ఆ రోజు చూసినాం. దాంతో ఈ పోటెత్తిన ఓటరు ఇది ప్రజాస్వామ్యానికి మంచి చైతన్యాన్ని రగిలించిన స్ఫూర్తి అని అనుకోవచ్చు. కానీ ఈ పోటెత్తిన ఓటరు ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం అన్న చర్చ 4-5 రోజుల తర్వాత కానీ తెలియలేదు. పైగా ఓటేసిన వాళ్ళ మీద పలానా అంటే పల్నాడు, తాడిపత్రి, చిత్తూరు లాంటి ప్రాంతాల్లో ఇళ్ళకి వెళ్ళి లాక్కొచ్చి మరీ కొట్టిన సందర్భాలు, అంటే వైసీపీకి ఓటేసినామని చెప్పుకోవడం కూడా తప్పైపోయిన సందర్భాల్లో మహిళలు, పిల్లలను కూడా చూడకుండా కుటుంబాలనే ఇళ్లను తగలబెట్టి ఇళ్లలోని వ్యక్తులను వెంటాడి కొట్టిన సందర్భాలు చూసినాం. దాంతో ఓటు ఎవరికి వేసినామో అన్నది చాలామంది చెప్పుకోలేకపోయారు. సైలెంట్ ఓటు నడిచింది అన్నది అందరి కంక్లూజన్. ఈ నేపథ్యంలో ఆ పెరిగిన ఓటింగ్ శాతం 81.86%, అంటే గత ఎన్నికలతో పోలిస్తే సుమారుగా 2% అధికంగా పోలింగ్ నమోదైంది. అర్ధరాత్రి 2-3 గంటల వరకు కూడా పోలింగ్ నడిచిందని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించిన సందర్భం మనం చూసినాం. ఈ నేపథ్యంలో ఈ పెరిగిన ఓటింగ్ ప్రభుత్వానికి పాజిటివా లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటా అన్న చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అయితే ఇప్పుడు ఇండియా టుడే ఇచ్చిన సంచలన కథనం ఏంటంటే షీ ఓట్ మ్యాటర్స్. అంటే ఈ కథనం ప్రకారం ఆబ్వియస్లీ మహిళా ఓటు బ్యాంక్ మొత్తం కూడా, అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలోనే ప్రతి రాష్ట్రంలో కూడా ఆయా ప్రభుత్వాలకు మహిళలు ఇచ్చే తీర్పు సాక్ష్యంగా మారబోతుంది అన్నది క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారనమాట. వీళ్ళ విశ్లేషణ ప్రకారం కంప్లీట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహిళలు వెన్నుదన్నుగా నిలిచిరన్నది ఇండియా టుడే సంచలన కథనం అనమాట. సో మనం గతంలో ఒక స్టోరీ కూడా చేసినాం. మొత్తం 25 జిల్లాల్లో ప్రతి జిల్లాను తీసుకుంటే ఫిమేల్ ఓటర్లు మేల్ ఓటర్స్ అంటే పురుషుల ఓటర్ల కంటే అధికంగా ఓట్లు వేశారు. మొత్తం ఓటర్లను కలుపుకుంటే 5 లక్షల చిల్లర ఓట్లు మహిళలవి అధికంగా ఆయా జిల్లాలో పోలైనవి. సో పురుషులతో పోలిస్తే మహిళల ఓటు అత్యధికంగా పడింది అనమాట. ఈ నేపథ్యంలో 60%, సుమారుగా 60% ఓట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు దక్కినట్టుగా అందరూ భావిస్తున్నారు. ఇదే ధీమాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్కు వెళ్లే ముందు ఐపాక్ ఆఫీస్లో వాళ్ళ అంటే ఎవరైతే ఆయన కోర్ టీమ్గా పనిచేశారో వాళ్ళతో గత ఎన్నికలతో పోలిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించబోతున్నాం, గత ఎన్నికల్లో వచ్చిన 151 స్థానాలను కూడా సర్పాస్ చేయబోతున్నాం, గత ఎన్నికల్లో వచ్చిన ఎంపీ స్థానాలు 22 స్థానాలను కూడా సర్పాస్ చేసి 1-2 అధికంగా సాధిస్తామని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేయడానికి కారణం ఈ మహిళా ఓటు శక్తే అన్నది ఒక వాస్తవం. దీని మీదనే ఈరోజు విశ్లేషణలన్నీ జరుగుతున్నాయి. వాస్తవానికి అమ్మఒడి, పెన్షను, రైతు భరోసా ఇవన్నీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటికీ బోనస్. వాస్తవానికి ఒక మధ్యతరగతి సాధారణ సగటు కుటుంబం ఏం భావిస్తుంది? స్కూల్కు వెళ్ళే పిల్లలకు ఎంత గుండెల మీద భారంలో మారిందో ఈరోజు ప్రతి సామాన్యుడికి తెలుసు. తెలంగాణలో అలాగే పక్క రాష్ట్రాల్లో అయిన కర్ణాటకలో, గోవాలో
మిగతా కేరళ రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారిన తరుణంలో ఆన్ యావరేజ్ ఒక సంవత్సరానికి ఇంట్లో 2 పిల్లలు ఉంటే 1,00,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతోంది. ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేసిన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వ్యాపారంగా మారిన తరుణంలో విద్య మీదనే ఒక కుటుంబం సుమారుగా 50% పైగా తమ ఆదాయాన్ని వెచ్చించాల్సిన దుస్థితి. ఈ నేపథ్యంలో దాని నుంచి అంటే ఫ్రీగా చేసిండు అనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎట్లా? స్కూల్ బ్యాగ్ల దగ్గర నుంచి, పుస్తకాల నుంచి, సాక్స్ల నుంచి, బెల్ట్ నుంచి, పెన్నుల నుంచి, పెన్సిళ్ళ నుంచి ప్రతిదీ అంటే ఏ ఒక్కటి కూడా బయట కార్పొరేట్ వ్యవస్థలో కొనుక్కోకుండా అన్ని స్కూల్లోనే అందించేలాగా ఏర్పాట్లు చేసిండు. దానికి తగ్గట్టే ఐబీ సిలబస్, బైజూస్ కంటెంట్ లాంటివి, అలాగే డిజిటల్ ప్యానల్స్ని పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చదువులను బైలింగ్వల్ సబ్జెక్ట్స్ అంటే ఒక వైపు తెలుగు మరోవైపు ఇంగ్లీష్లో ఉండేలాగా సబ్జెక్టులను కూడా తీర్చిదిద్దారు. ఇవన్నీ కలిపి చాలామంది ఆడవాళ్ళలో ముఖ్యంగా అంటే ఇంటి భారం మోసేది యజమాని అయినా ఇల్లును నడిపేది ఇల్లాలే కాబట్టి వాళ్ళ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారిందనమాట. ఒక్క విద్య మీదనే సంవత్సరానికి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కుటుంబానికి మేలు చేసిండన్న భావన స్త్రీలలో ఏర్పడింది అనమాట, మహిళల్లో ఏర్పడింది. అలాగే పురుషులు చాలామంది అంటే అర్బన్లో కావచ్చు, రూరల్లో కావచ్చు, కూటమికి ప్రోగా ఉన్నా, పాజిటివ్గా ఉన్నా కూడా ఇళ్లల్లో పంచాయతీలు పెట్టుకొని మరి చివరి క్షణంలో వాళ్ళను ఒప్పించి మెప్పించి ఏదో ఒకటి చేసి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కనుక మారితే ఇప్పుడు అందుతున్న విద్యా వైద్యం లాంటి సంస్కరణలు ఏవి తమకు అందవు. జేబులో డబ్బులు లేకపోయినా ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యకు భరిస్తూ వస్తుంది, అలాగే వైద్యానికి కూడా మేలు చేస్తూ ఉంది. జేబులో రూపాయి లేకపోయినా కూడా ఎంత పెద్ద టెక్నాలజీతో కూడిన టెస్టులైనా ఆరోగ్యశ్రీ కింద చేస్తూ ఇంచుమించు 3,000కు పైగా రోగాలకు నయం చేసేలాగా కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులను తీర్చిదిద్దిన వైనం ప్రతి మహిళను ఆకట్టుకుందనమాట. ఈ నేపథ్యంలో ఈ ఒక్క అంశమే అంటే విద్యా వైద్యం అన్న రెండే అంశాలు ఆంధ్రప్రదేశ్ తీర్పును నిక్షిప్తం చేసినాయన్నది చాలామంది విశ్లేషిస్తున్న మాట. అటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో ఇదే ఇప్పుడు టైమ్స్ నౌ మ్యాగజైన్లో, ఇదే ఇప్పుడు ఇండియా టుడే మ్యాగజైన్లో స్టోరీ రూపంలో వచ్చిందనమాట. మేము ముందు నుంచి అదే చెప్తున్నాం. ఒక్క విద్యా వైద్యంలోనే ఇంచుమించు ఒక్కొక్క కుటుంబానికి 2 నుంచి 3 లక్షల వరకు మిగిల్చాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దేశంలో ఇట్లాంటి ప్రయత్నం ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ రాష్ట్ర పాలకుడు కూడా చేయలేదు. తీర్పుకు ఇదొక్కటే ఈక్వేషన్ కాబోతుందని నెత్తినోరు కొట్టుకుంటూ చెప్పినాం. కానీ ఈ పచ్చ మీడియా కుతంత్రాల మధ్య ఇవేవి జనం చెవులకు ఎక్కకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే రూరల్ ఓటర్లు, అర్బన్ ఓటర్లు, మిగతా వాళ్ళందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఈ మధ్యలో వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కేవలం జూజుబీ మాత్రమే, దానివల్ల ఎవరికి ఏ నష్టం జరగలేదు. అది మరో సబ్జెక్టు, ఇంకా క్లియర్గా మరొకసారి మాట్లాడుకుందాం. సో ఈ 2 అంశాల కారణంగానే ఇప్పుడు అమ్మఒడి కావచ్చు, జగనన్న గోరుముద్ద కావచ్చు, రైతు భరోసా ఇవన్నీ అందుతున్న అడిషనల్ బోనస్ రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, పెన్షనర్లకు కావచ్చు. సో కుటుంబాలు పేద మధ్యతరగతి సామాన్య వర్గాలు ఏవైతే ఉన్నాయో నిమ్న వర్గాలు అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవుట్ రైట్గా మద్దతు ఇచ్చే అవకాశం ఉందన్నది ముందు నుంచి వినిపించిన విశ్లేషణ. సో ఈ పాజిటివ్ వేవ్ మధ్య ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది పెద్దగా పని చేయలేదు. ఈ అంశం కారణంగానే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే రిలీజ్ అయినాయో, ఈవెన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వే కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు 140కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్తా వచ్చింది. దాంతోపాటు రేణుకా పోతినేని సర్వే కావచ్చు, ఆత్మసాక్షి సర్వే కావచ్చు, ఇవాళ రిలీజ్ అయిన ఫోరెన్సిక్ సర్వే కావచ్చు, అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి రాబోతున్నారని చెప్పి క్లారిటీగా చెప్పేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ పక్కన పెట్టి ఈ పచ్చజాతి చేస్తున్న దుష్ప్రచారం ఏంటంటే, ఇదిగో ఇట్లా ఫేక్ ఎప్పుడో 2021లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫోటోని తీసుకొని దాన్ని మార్ఫింగ్ చేసి ఇట్లా సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇట్లా అంటే జూన్ 4వ తారీఖు వరకు కూడా ఇట్లాంటి ఫేక్ స్టోరీలతో బతికే బురద జాతిలాగా తెలుగుదేశం మారిపోయింది అండ్ వాళ్ళ పచ్చపత్రికలు మారిపోయినాయి అనమాట. ఈ ఫేక్ స్టోరీలు రిలీజ్ చేసిన సందర్భంగా ఇండియా టుడే ఇట్లాంటివన్నీ కూడా జాతీయ స్థాయి సంస్థలన్నీ కూడా ఈ జాతి నాయకుల మీద, కులగజ్జి నాయకుల మీద మొహాన ఖాండ్రించి ఉమ్మేస్తున్నారు అనమాట. ఇంకెన్ని రోజులు మీ ఫేక్ బతుకులు అని చెప్పి వాళ్ళు స్టోరీల మీద పుంకాలుగా రాసి వదులుతున్నారు అనమాట. సో జాతీయ స్థాయిలో ఈ తెలుగు జాతి అంటే ఈ కమ్మ జాతి, ఈ తెలుగుదేశం జాతి ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో పరుగు పోగొట్టుకున్నట్టయింది. వాస్తవానికి ఇండియా టుడే కనుక రిలీజ్ చేస్తే
దాన్ని సర్క్యులేట్ చేసుకోవడం తప్పులేదు, కానీ దాన్ని మార్ఫింగ్ చేసి ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన ప్రెడిక్షన్ను ఇట్లా ఇస్తే దాన్ని మార్చి డిజిట్స్ మార్చి ఇక్కడ పార్టీల పేర్లు మార్చి ఇట్లా ఫేక్ వేసుకోవడం వల్ల ఏం ఉపయోగం? మరి దీన్ని నమ్మాలా జనం? ఇట్లాంటి మ్యాగజైన్ స్టోరీలు నమ్మాలా? జాతీయ స్థాయి పత్రికలకు ఈ బురద జాతి పచ్చపత్రికలు ఏవైతే ఉన్నాయో, ఈ ఫేక్ నా కొడుకుల పత్రికలు ఏవైతే ఉన్నాయో వీటికి అసలు పోలిక ఉండదు. ఇవి దేశవ్యాప్తంగా ప్రచురితమవుతున్న పత్రికలు కాబట్టి ఎంతో కొంత క్రెడిబిలిటీ మెయింటైన్ చేసే దిశగా, ఎంతో కొంత పరువు కాపాడుకునే దిశగా వార్తలు రాస్తాయి, కథనాలు రాస్తాయి. వాళ్ళ సర్వేలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. వాటిని నమ్మడం నమ్మకపోవడం అనేది ఈ పచ్చపిచ్చి జాతికి వాళ్ళ ఇంట్రెస్ట్. కానీ ఇట్లా అంటే వాస్తవిక కథనాలు ఇట్లాంటి ఫేక్ కథనాల మధ్య కొట్టుకుపోతున్నాయి అన్నమాట. సో వీటిని నమ్మి ఈ ఫేక్ రాతలను, ఈ ఫేక్ ఫోటోలను నమ్మి, సో ఈ ఫేక్ స్లైడ్స్ని నమ్మి బెట్టింగ్లు చాలా వరకు జరుగుతున్నాయంట. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఓడిపోతుందని, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడని, మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోతున్నాడని, పిఠాపురంలో వంగగీత ఓడిపోతుందని రకరకాలుగా బెట్టింగ్ చేస్తున్నాడు. బెట్టింగ్ రాయాల పని అదే. సో వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. వెయ్యాలా వద్దా? ఎందుకంటే తీర్పు అనేది ఈవీఎంలలో నిక్షిప్తమైంది. స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎం అంటే కేంద్ర బలగాల పహారా మధ్య అక్కడ కొలువై ఉన్నాయి. వాటిని 4వ తారీఖు సీల్ చేస్తారు. ఆ రోజు జరిగే గొడవల సంగతి ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. సో కేంద్ర బలగాలను, పెద్ద బలగాలను తీసుకొచ్చి దించాలన్న, అంటే మొన్న పల్నాడులో జరిగిన రచ్చ కారణంగా పెద్ద ఎత్తున ఫోర్సును దించి కౌంటింగ్ ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేస్తుంది ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక పిక్చర్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈలోపు బెట్టింగ్ల జోలికి పోకుండా, కుటుంబాలను బజార్న పడేసుకోకుండా కొంచెం సంయమనం పాటించాల్సిందిగా మైరా మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా అట్లా కాదని బెట్టింగ్లు వేసి ఇక అట్లనే దుబారా చేస్తామంటే దట్స్ యువర్ చాయిస్. చెడిపోయేటోని ఎవడు బాగు చేయలేడు, బాగుపడేటోని ఎవడు చెడగొట్టలేడు అనేది ఒక సామెత సూత్రం. సో ఇక ఇంతకుమించి చెప్పాల్సిందేం లేదు. సో ఇది ఇండియా టుడేకి సంబంధించిన సంచలన కథనం. ఇక నమ్మాలా వద్దా అన్నది మీదే చాయిస్. ఎందుకంటే ఇంక ఇప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదు. ఓటేసిరో, తీర్పు కూడా నిశ్చితం అయిపోయింది. కానీ వచ్చే పాలకుడు ఎట్లాంటి వాడు అయి ఉండాలన్నదే ఈ తీర్పు ఉద్దేశం. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే ఎట్లాగూ చూసినాం కదా, మొత్తం భూములన్నింటినీ తన జాతి నాయకులకు, కులం నాయకులకు రాసిచ్చేసేయడం, విద్యను వైద్యాన్ని తన పొంగూరు నారాయణకు, కామినేని శ్రీనివాస్కు కట్టబెట్టేయడం, ఇట్లాంటి దిక్కుమాలిన పనులు చేస్తాడు. కాబట్టి ఆ భయంతోనైనా ఖచ్చితంగా వైసీపీకి ఓటేయాల్సి ఉంటుండే. మరి ఒకవేళ తప్పు చేశారా, ఒప్పు చేశారా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.